హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సత్యాగ్రహి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిలో ఉండే కామన్ ఎమోషన్ భయం. కాకపోతే ఆ భయాన్ని అడ్డు పెట్టుకుని చాలా మంది జీవితంలో డెవలప్ అవుతూ ఉంటారు. అదే భయం వల్ల ఎంత టాలెంట్ ఉన్నా సరే చాలా మంది జీవితంలో ముందడుగేలేకపోతూ ఉంటారు. ఈ రోజు మన టాపిక్ అదే. భయంలో ఉండే ఒక ఫిలాసఫీని మీకు నేను పరిచయం చేస్తాను. ఇంకా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఆ భయాన్ని సరిగా అర్థం చేసుకోరు. మామూలుగా భయం అంటే ఏంటి? మన జీవితంలో ఖచ్చితంగా జరగాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. కాకపోతే అది అవుతుందా లేదా అని చెప్పేసి మనలో మనకు తెలియని కొన్ని భయాలు ఉంటాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లాజిక్ లేని భయాలు మనలో చాలా ఉంటాయి. లాజికల్ గా ఉండే భయాలు మనలో కొన్ని ఉంటాయి. కాసేపు లాజిక్ లేని భయాల గురించి మాట్లాడుకుంటే మనం ఏంటి అసలు జరగని దాని గురించి ఆలోచించుకొని భయపడిపోతూ ఉంటాం అనమాట. ఉదాహరణకి మరుసటి రోజు ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఉందనుకుందాం. ఆ ఫుట్బాల్ మ్యాచ్ లో ఆపోజిట్ టీం వాళ్ళు మనకన్నా స్ట్రాంగ్, మనకన్నా బాగా ఎక్కువ మ్యాచ్లు గెలిచారని చెప్పేసి మనం వాళ్ళ మీద ఓడిపోతామని చెప్పేసి మనలో మనకి తెలియని ఒక భయాన్ని క్రియేట్ చేసుకొని అసలు మ్యాచ్ ఆడక ముందే మనం ఓడిపోయామని చెప్పేసి మనకు తెలియకుండా మనకి చెప్పుకుంటూ ఉంటాము. అసలు నిజం చెప్పాలంటే మీరు వాళ్ళతో ఆడితేనే కదా మీరు గెలుస్తారో ఓడిపోతారో తెలిసేది. అలా కాకుండా ముందుగానే ఓడిపోయినట్టు మీకు మీరు ఊహించుకొని మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడాన్ని అర్థం లేని భయానికి లోనవటం అంటారు. కాకపోతే ప్రతి మనిషిలో కొన్ని లాజికల్ భయాలు ఉంటాయి అన్నమాట. వాటి వల్ల మనకి ఉపయోగం తప్ప నిరుపయోగం అయితే లేదు. దీనికి ఇంకో ఉదాహరణ చెప్తాను. మామూలుగా మనకి ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం బాగా వచ్చు. అయినా సరే ఆపోజిట్ టీం ఇంకా స్ట్రాంగ్ గా ఉందనుకోండి, మనకి ఇంకో 30 రోజులు టైం ఉందనుకోండి, వాళ్ళు ఎలా ఆడతారు, వాళ్ళని మనం ఓడించాలంటే ఏం చేయాలని చెప్పేసి ప్రాపర్ ప్లాన్ వేసుకొని ఈ 30 రోజులు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళని ఓడించడం పెద్ద విషయం కాదని చెప్పేసి మీకే అర్థం అవుతుంది. అంతేకాకుండా విపరీతంగా ప్రాక్టీస్ చేసేలా చేస్తుంది ఆ భయం అనేది. ఎందుకంటే మీరు ఓడిపోకూడదు అంటే ఖచ్చితంగా విపరీతమైన ప్రాక్టీస్ చేయాలి. ఆ టీంని మీరు ఓడించాలి అంతే. ఇలా భయాలు ఉండటం వల్ల కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. కాబట్టి మీనింగ్లెస్ భయాలతో మీరు ఉనికిపోవాల్సిన అవసరం లేదు. ఇంకా ముఖ్యంగా మీ వ్యక్తిగత ఎదుగుదలకి మీకు ఉపయోగపడేది భయం. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క విషయంలో భయపడుతూనే ఉంటాము. ఉదాహరణకి సైకిల్ తొక్కడం అవ్వచ్చు, అయ్యో కింద పడిపోతానని చెప్పేసి భయపడతాం. ఆ తర్వాత బైక్ నడపడం అవ్వచ్చు, లేకపోతే మనం కొంచెం పెద్ద అయిన తర్వాత ఒంటరిగా ప్రయాణం చేయడం అవ్వచ్చు. ఎందుకంటే అప్పటి వరకు అమ్మానాలతో ప్రయాణం చేసిన మనం సడన్ గా ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు కొంచెం మనకి భయంగా ఉంటుంది. కాకపోతే మనం ఆ భయాన్ని మనకు మనంగా పోగొట్టుకోలేదు తప్ప మనం భయపడుతూ కూర్చుంటే జీవితంలో అస్సలు ముందుకెళ్ళలేము. అలా చెప్పుకుంటూ పోతే మనం భయపడకుండా చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. కాకపోతే అందరినీ చూసి ఎవరెవరు ఏ టైంలో ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవితంలో గొప్ప వాళ్ళు ఎలా అయ్యారని చెప్పేసి వాళ్ళ గురించి మనం తెలుసుకున్నప్పుడు మన జీవితంలో మనకు కొంచెం భయం అనిపించినప్పుడు ఆ విషయాల్ని కాస్త నెమరు వేసుకుంటే మనకి ఆ భయం పోయి మనలో మనకి తెలియని ఒక ఎనర్జీ వచ్చేసి మనం కూడా ఆ భయాల్ని దాటుకొని ముందుకు వచ్చేస్తాము. ఇది పెద్ద విషయం ఏం కాదు. అలాగే ప్రతి ఒక్క విషయానికి అంతే తప్ప మనం భయపడిపోయి అక్కడే ఆగిపోతే మాత్రం ఖచ్చితంగా మనమే వెనుకుంటాము. నేను ఓవరాల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ భూమి మీద మనం ఏది కొత్తగా చేయట్లేదు. ఆల్రెడీ మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు చేసుకుంటూ వచ్చిన పనులే మనం చేస్తున్నాము. ఉదాహరణకి చదువుకోవడం అనుకోండి, చదువుకోవడంలో కూడా చాలా భయాలు ఉంటాయి. అంతేకాకుండా ఉద్యోగం తెచ్చుకోవడం అనుకోండి, ఉద్యోగం తెచ్చుకోవడంలో కూడా చాలా భయాలు ఉంటాయి. మనకన్నా ముందు జనరేషన్ ఏం చేశారు, జీవితంలో గొప్ప వాళ్ళు ఇంతకు ముందు ఎలా చదివారు, వాళ్ళు ఎలా ఉద్యోగం తెచ్చుకున్నారు, ఒకవేళ ఉద్యోగం రాకపోతే వాళ్ళు జీవితంలో ఏం చేసి సక్సెస్ అయ్యారని చెప్పేసి మనకి చాలా రిఫరెన్స్లు ఉంటాయి. మనం ఆ మాత్రం దానికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి భయం అనేది మనం సక్సెస్ అవడానికి ఒక టూల్ గా ఉపయోగించుకోలేదు తప్ప భయపడుతూ కూర్చుంటే మాత్రం అస్సలు పనులు అవ్వవు. అంతేకాకుండా అర్థం లేని భయాలతో ఉక్కిరి బిక్కిరి అయితే మాత్రం మిమ్మల్ని ఎవడు ఏం చేయలేడు. కాబట్టి భయాన్ని ఒక టూల్ గా వాడుకోండి. మీ జీవితంలో మీరు సక్సెస్ అవ్వండి. మీనింగ్లెస్ భయాలతో మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకోమాకండి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రశ్నకి ఒక సమాధానం ఉంటుంది. ఆ సమాధానం మీ అంతటా మీరే వెతుక్కోవాలి. మీకోసం ఇంకొకళ్ళు ఎవరు వచ్చి వెతికి పెట్టరు. కాబట్టి భయాన్ని ఒక టూల్ గా వాడుకొని మీరు మీ జీవితంలో సక్సెస్ అవ్వండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.